జై గణేష. ఇక్కడ మీరు చూస్తున్న గణేశుడైతే మా ఇంటి ముందు కిడ్స్ అందరు కలిసి పెట్టుకున్నారు. అసలు ఎంత ముచ్చటగా అసలు ఆ పిల్లలు చేస్తుంటే, నేను ఇక్కడ ఆ పిల్లలు చాలా డేస్ నుండి అన్నీ సేకరించి కర్రలు తెచ్చుకున్నారు, ఆ పట్టాలు తెచ్చుకున్నారు. అసలు గణేషునికి పండగకు ముందు నుండి పాపం స్కూల్కి వెళ్ళొస్తున్నారు. స్కూల్కి వెళ్ళొచ్చిన టైం దగ్గరికి వెళ్ళి మొత్తం గణేషునికే. నిజంగా అసలు ఎంత ఇంట్రెస్ట్గా, ఎంత ఇష్టంతో చేసుకుంటున్నారంటే చాలా ఇష్టంతో చేసుకుంటున్నారు. నాకు వీళ్ళని చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. అసలు వాళ్ళు అంత భక్తి భావము రావడం అనేది చాలా గ్రేట్ అసలుకి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ జనరేషన్లో పిల్లలు చాలామంది అయితే టీవీలకి అట్లా అతుక్కుపోయి అట్లా టీవీ చూస్తూ ఫోన్లు అట్లా చూసుకుంటూ ఉండే ఈ జనరేషన్లో కూడా ఈ చిన్నారులు చూసారా ఎంత ముద్దుగా అసలుకి ఆ గణేషుని చందాల ఇంటింటికి తిరిగి గణేషుని చందా అడిగి గణేషుని తెచ్చుకొని పెద్ద గణేషుని పెట్టుకున్నారు. చూసినారా అసలు నాకు మాటలు వస్తలేదు. అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంత మంచిగా చేసుకుంటున్నారో అసలు. నాకు తెలిసి పెద్దవాళ్ళు కూడా ఇట్లా చేస్తారో చేయరో తెలియదు, కానీ ఈ పిల్లలైతే ఎంత ముచ్చటగా ఎంత ముద్దుగా చేసుకుంటున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ దగ్గర మంచిగా ఇట్లా నైవేద్యాలు అన్నీ చేయించుకొచ్చుకుంటున్నారు. ఫ్రూట్స్ అని అవన్నీ ఇవన్నీ తెప్పించుకొని మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నారు. ఈవినింగ్ అయినాక చూడండి ఇట్లా పూజకి సిద్ధం చేసుకొని మంచిగా ఆ పిల్లలందరూ కూడుకొని మంచిగా పూజ చేసుకుంటున్నారు. అసలు ఎంత ముచ్చటేస్తుంది కదా వీళ్ళని చూస్తుంటే. అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో. అసలు ఇలా ఉంటే అసలు మన హిందూ ధర్మం ఎంత మంచిగా ఉంటుందో కదా. ఇట్లుండాలి చిన్నప్పటి నుండే మన హిందుత్వము అనేది ఉండాలి. అసలు భక్తి భావన అనేది ప్రతి ఒక్కరికి రావాలి. ఎంత మంచిగా అనిపిస్తుందో అసలుకి. ఈ పిల్లల్ని చూస్తుంటే అసలు వాళ్ళే దేవుళ్ళ లెక్క అనిపిస్తున్నారు. అసలు ఎంత ముద్దుగా అసలు ఎంత మంచిగా చేసుకుంటున్నారో కదా. అసలు అసలు ఏదైనా పసిపిల్లలంటే దేవుడితో సమానం కదా. ఆ పిల్లలు ఎంత ఆనందంతో ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారంటే అంత మంచిగా చేస్తున్నారు. చూడండి అసలుకి ఎంత క్యూట్ కదా. అసలు ఎంత బాగా చేసుకుంటున్నారో అసలు పిల్లలు. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది వీళ్ళని చూస్తుంటే. ఓన్లీ చిన్న చిన్న పిల్లలే, అసలు అందరూ చిన్న పిల్లలే. ఇక్కడ పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు. నేనే వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. నిన్న వెళ్ళాను, ఈరోజు వెళ్ళాను. అంటే నేను వెళ్తున్నాను గణేషుని చూడడానికి వెళ్తున్నాను, కొబ్బరికాయ కొడుతున్నా, మొక్కుకొని వచ్చేస్తున్నా. నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. వీళ్ళ భక్తి చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది. ఆ దేవుడు వీళ్ళకి అంత మంచి జరిగేలా చూడాలి. వాళ్ళకి చదువులో జ్ఞానము తెలివితేటలు అన్నీ ఇవ్వాలి. ఆ వినాయకుడు ఈ చిన్నారులందరికీ మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ చిన్నారులకి అందరికీ దేవుడు మంచి ఆశీస్సులు మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. చూడండి అసలు ఎంత భక్తితో పూజలు చేసుకుంటున్నారు, ఎంత మంచిగా చేస్తున్నారు అంటే అంత మంచిగా చేస్తున్నారు. ఇలా చేసుకోవాలి కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తేనే వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అంత దూరం ఇంత దూరం అనకండి. ఆ పిల్లలు చూసారా ఎంత ముచ్చటగా చేసుకుంటున్నారో. ఆ పిల్లలందరూ కలిసి చేసుకుంటే వాళ్ళకి ఎదుగుతున్న కొద్దీ నలుగురిలో ఎలా ఉండాలి, నలుగురిలో ఒక లీడర్ క్వాలిటీస్ లీడర్షిప్ అనేది వస్తుంది అన్నమాట. ఇట్లా అందుట్లో చూడండి అసలు పిల్లలు ఎంత మంచిగా చూసారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ప్రసాదాలు తెచ్చుకున్నారు దేవునికి పెట్టడానికి, దీపం వెలిగించుకున్నారు. ఇంకా ప్రసాదాలన్నీ ఇంకా దేవునికి పెట్టి ఆ తర్వాత అందరికీ పంచిపెట్టుకుంటారు. భలే ఉంది కదా. అసలు ఎంత మంచిగా చేశారు. అసలు చాలా క్యూట్ అనిపిస్తుంది. నాకైతే మస్తు అనిపిస్తుంది. అంటే
వీళ్ళ భక్తికి దేవుడు మెచ్చి అసలు వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ప్రసాదించు గణపయ్య. నేనైతే ఇదే కోరుకుంటున్నా. వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటున్నాను. చూడండి అందరూ చిన్న చిన్న పిల్లలు ఎంత క్యూట్ అసలు కదా. మరి మీ దగ్గర కూడా ఇట్లాంటి క్యూట్ గణేషులు ఎవరైనా ఉన్నట్టే వీడియో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నాకైతే క్యూట్ గణేషులను చూసేసిన ఈరోజు అందరు క్యూట్ క్యూట్ ఉన్నారు.